అండి వెల్కమ్ టు చిలుకూరు లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నేను ఉరిపిండి వడియాల కోసం రెడీ చేసుకుంటున్న రెసిపీ అండి. సో మీకోసం షూట్ చేశాను అనమాట. లైట్గా లాస్ట్లో గుర్తొచ్చేసింది. ఏం లేదండి, ఒక లోట పొడి బియ్యపు పిండి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక లోట వాటర్లో కలిపేసుకొని 7 లోటాల నీళ్ళని మరగబెట్టుకొని మరిగే నీళ్ళల్లో మనం పట్టినటువంటి అల్లము, బీట్రూట్, అంటే బీట్రూట్ కలర్ కోసం వేసా, మీ ఇష్టం, అదైతే ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. అల్లం, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ కలిపేసి మిక్సీ పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని గడ్డలు గట్టకుండా తిప్పాలండి. కొంచెం లేట్ చేసినా కూడా అట్లా నాకు వచ్చినట్టు కొంచెం అక్కడక్కడ వస్తాయి అన్నమాట. ఆ గడ్డలు రాకుండా చూసుకోవాలన్నమాట. సో బాగా ఎండున్న రోజులు మాత్రమే ట్రై చేయండి, లేకపోతే వడియాల కలర్ కూడా అంత బాగుండవు అనమాట. సో అలా దగ్గర పడినటువంటి మిశ్రమాన్ని చక్కగా ఇట్లా ఎండలో పెట్టేసుకుంటే కనుక పప్పుచారులోకి, రసంలోకి కావాల్సినటువంటి పిండి వడియాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే మనం గింతనే పెద్దగా చేస్తున్నాం, కానీ అప్పుడు ఇదివరకు